లెసన్ నేమ్ వచ్చి ఏ ట్రిస్ట్ విత్ డెస్టినీ అని మీకు లెసన్ యొక్క నేమ్. ట్రిస్ట్ అంటే అన్ అపాయింట్మెంట్, మీకు మేక్ అన్ అపాయింట్మెంట్ విత్ సమ్ వన్ అంటే ఎవరితోనైనా అపాయింట్మెంట్ తీసుకోవడం. ఇక్కడ దేనితో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు? విత్ డెస్టినీ అంటే ఫ్యూచర్ తోటి మనం అపాయింట్మెంట్ తీసుకోవడం. మరి ఫ్యూచర్తో అపాయింట్మెంట్ తీసుకోవడం ఏంటంటే, మరి మనం ఏమన్నా కావాలనుకుంటే ముందుగానే కదా అపాయింట్మెంట్ తీసుకోవడం, అంటే ముందుగా తీసుకోవడం అని. ఇప్పుడు దేనికి? మన యొక్క ఫ్యూచర్ తోటి మనల్ని అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాడు అనమాట. ఇందుకీ స్పీచ్ ఇచ్చేది ఎవరు అని చూస్తే కనుక మన యొక్క పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఈ లెసన్, ఈ స్పీచ్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు అబౌట్ ద స్పీకర్, ఇక్కడ స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ చూడండి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఏ లీడింగ్ ఫిగర్ ఇన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ పోస్ట్ ఇండిపెండెన్స్. అయితే మనకి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి బాగా తెలుసు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఏమని చెప్తాం? మనం జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాం. మనకి ఈయన చాలా లీడింగ్ ఫిగర్, అంటే మనకు అందరికీ కూడా వెరీ ఫేమస్ ఫిగర్. ఈయన ఉన్నంతకాలం ఆయన చేసినటువంటి ఇండిపెండెన్స్ కోసం ఆయన చేసినటువంటి స్ట్రగుల్ అంటే పోరాటం, ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, అలాగే ఆయన చేసినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఈ దేశానికి, అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి పనులు, వీటన్నిటిని గురించి ఆయన కొన్ని పుస్తకాలను కూడా రాయడం జరిగింది. ఇది మాత్రం ఒక స్పీచ్ని తీసుకుని మనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ home tutored and then later having finished his education in law from the England. మరి ఇక్కడ హోమ్ ట్యూటర్ కింద అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారు అంటే ఇంగ్లాండ్ వెళ్ళారట. ఆయన చదువుకోవడానికి ఏ దేశం వెళ్ళారు? ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడ చదువుకున్నారట. నెహ్రూ ఆన్ రిటర్నింగ్ ఆన్ టు ఇండియా had enrolled himself as an advocate at the Allahabad High Court. మరి ఈయన వెంటనే చదువు అయిపోయింది, ఇంగ్లాండ్కి వెళ్ళి రావడం, రిటర్న్ అవ్వడం, వెనక్కి రాగానే అతను తనంతట తనగానే అలహాబాద్ హైకోర్టులో తను ఒక అడ్వకేట్గా తనని ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది. హౌఎవర్ హిజ్ కెరియర్ ఇన్ లా వాజ్ short-lived and he soon got extensively involved in the independence movement. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కెరియర్ స్టార్ట్ చేశారు, కానీ ఈయన ఒక లాయర్గా. కానీ వెంటనే ఈయనకి ఏమైందంట, బాగా ఎక్కువగా ఇండిపెండెంట్ మూమెంట్ అనేది ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమయ్యారంటే ఈ మూమెంట్కి వచ్చి ఇండిపెండెంట్ కోసం ఎలాగైనా పాటుపడాలి అని చెప్పి దాన్ని ఒక పక్కకు పెట్టి నేను ఎక్కువ టైంని దేనికి కేటాయించారు? ఇండిపెండెంట్ మూమెంట్ కోసం అని చెప్పి ఆయన కేటాయించడం అనేది జరిగింది. యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెహ్రూ హ్యాడ్ కాల్డ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ రాజ్ ఇన్ 1929. అయితే ఈయనని నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేయడం అనేది జరిగిందట. ఈ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేసినందువల్ల ఈయన ఫుల్ పవర్స్ అనేవి ఈయనకి ఉండడం అనేది జరిగిందట. ఈయనకి బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో 1929లో ఆయన దగ్గర నుంచి ఫుల్గా పవర్స్ అనేవి ఉంటా ఉండేట. యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, నెహ్రూ హ్యాడ్ ఇనిషియేటెడ్ సోషియో ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ద ఐడియలిస్టిక్ సోషలిస్టిక్ కైండ్. అయితే ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఈయన చేసినటువంటి పనులు, నెహ్రూ గారు ఏం చేశారట, సోషియో ఎకనామిక్ పాలసీస్ అనేవి కనిపెట్టడం అనేది జరిగిందట. అంటే సామాజిక అభివృద్ధికి కావాల్సినమైనటువంటి పాలసీస్ అన్నింటినీ కనిపెట్టారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి టైంలో.
అలాగే ఆయన చేసినటువంటి పనులు ఆదర్శవంతమైనటువంటి సమాజం ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి సమాజం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడం అనేది జరిగిందట. ఆయన అంటే నా దేశం ఇలా ఉండాలి అని చెప్పి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా. నెక్స్ట్, నెహ్రూ లైక్ టు రైట్ హిజ్ ఓన్ స్పీచెస్. ఎంతసేపు మరి ఏదైనా స్పీచ్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే, పెద్ద పెద్ద సభల్లో మనం స్పీచెస్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, ముందుగా ప్లాన్డ్గా ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నామో దాని గురించి ఆ సబ్జెక్ట్ టాపిక్ మీద కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి అప్పుడు చెప్పడానికి ఆ సభకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయనకి మామూలుగా అయితే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి పిఏలు వాళ్ళు ఉంటా ఉంటారు, వాళ్ళు రాసి పెడతా ఉంటారు. కానీ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారికి తన స్పీచ్ని తనే ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇష్టమట. ఆయన స్పీచెస్ ఆయనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవారట. నెహ్రూ డెలివర్డ్ హిజ్ ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ క్లోజ్ టు ద మిడ్ నైట్ అవర్ ఆన్ 14th August 1947. అయితే ఇక్కడ నెహ్రూ గారు తన స్పీచ్ని తను రాసుకున్నారు. దాన్ని ఎప్పుడు డెలివర్ చేశారంటే, స్పీచ్ని ఇవ్వడాన్ని మనం గివ్ అని చెప్పి అనకూడదు, డెలివర్ అని చెప్పి అంటూ ఉంటాము. అందుకని గివ్ అనే వర్డ్ని స్పీచ్ ఇచ్చినప్పుడు వాడకూడదు. ఆయన యొక్క స్పీచ్ని ఎప్పుడు తన యొక్క స్పీచ్ని ఎప్పుడు డెలివర్ చేశారు అనేది చూస్తే కనుక, గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తన యొక్క స్పీచ్ని ఇవ్వడం జరిగిందట. అది కూడా ఏ టైంలో తన యొక్క స్పీచ్ని ఇచ్చారు అనేది చూస్తే కనుక 14th August 1947 మిడ్ నైట్, అంటే అర్ధరాత్రి వేళ తన యొక్క స్పీచ్ని ఇచ్చారట. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 14th August 1947 మిడ్ నైటే కదా వచ్చింది, కాదా? August 15th అని చెప్తారు మీరు, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత August 15th కింద లెక్కేసుకుని మనకు అలా చెప్తారు. కానీ మిడ్ నైట్ అయితే డిక్లేర్ చేయడం అనేది జరిగింది. జవహర్లాల్ నెహ్రూస్ హిస్టారిక్ స్పీచ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్పీచెస్ ఆఫ్ 20th century. ఈయన ఇచ్చినటువంటి ఆ రోజు అర్ధరాత్రి వేళ మనకు వచ్చినటువంటి పండుగ ఏంటి? మన దేశానికి వచ్చినటువంటి ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, దాన్ని గురించి ఆయన ఇచ్చినటువంటి ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఇలా అందట 20th centuryకే గ్రేట్ స్పీచ్గా ఉండడం అనేది జరిగిందట. ఏంటి 20వ శతాబ్దంలోనే ఒక గొప్ప స్పీచ్గా నిలబడిందంటే ఆ రోజుల్లోనే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ చాలా గొప్ప స్పీచ్ అని చెప్పి చెప్తున్నాడు. ఇట్ హ్యాడ్ ఇట్ ఆల్ soaring and rhetoric, a shrewd understanding of the power of language, English in this case, and a sweeping sense that this was a speech for the ages. అక్కడ ఉండేటటువంటి ఈయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ చాలా యుగాల వాళ్ళందరికీ కూడా మనకి ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్ కానీ, ఆయన వాడినటువంటి ఆ పదజాలం కానీ, ఆ లాంగ్వేజ్ యొక్క తనకి ఉండేటటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద తనకున్నటువంటి పవర్ని గురించి తెలిపేదిగా ఉంది ఈ స్పీచ్ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ద స్పీచ్ హ్యాడ్ టు బోత్ హానర్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ ద పాస్ట్ దట్ లెడ్ టు దిస్ మూమెంట్ అండ్ లే అవుట్ ఏ విజన్ ఫర్ ద ఫ్యూచర్. మరి ఆ స్పీచ్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే కనుక, అక్కడ ఎవరైతే త్యాగాలు చేశారో ఇండిపెండెన్స్ కోసం, ఆ త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరికీ ఆ మూమెంట్లో ఆయన ఇచ్చినటువంటి తను ఒక గ్రేట్ ఫ్యూచర్ని విజన్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ స్పీచ్ అనేది మొత్తం ఫ్యూచర్ ఎంత స్పీచ్లో కనిపించేలాగా ఆయన దాన్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫ్యూచర్ దట్ స్టిల్ హ్యాడ్ టు బి రిటర్న్ యాజ్ ఏ కంట్రీ, ఏ సివిలైజేషన్ టు రీబర్త్. ఏమని రాశారట ఆయన, ఎలా ఉండాలి దేశం అనేది, ఎలా ఉంది ఫ్యూచర్లో మన దేశం అనేది ఏ విధంగా ఉండాలి, మన దేశం సివిలైజేషన్ అనేది ఏమైంది, మళ్ళీ రీబర్త్ కావాలి అంటే పునర్జన్మని ఎక్కాలని చెప్పి ఇచ్చారట. ఇట్ హ్యాడ్ టు బిలాంగ్ టు ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. అది ఎలా ఉంది అంటే ఇది ప్రజెంట్కి అలాగే ఫ్యూచర్కి కూడా చెందేటటువంటి విధంగా ఉండడం అనేది జరిగిందట. కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజింగ్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ దోస్ ప్రొవైడెడ్ టు సీ వాట్ యు నో అబౌట్ ఫార్మల్ స్పీచ్. మామూలుగా అయితే స్పీచెస్ అనేవి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్.
అంటే ఇన్ఫార్మల్ అనే స్పీచెస్ అనేవి మామూలుగా ఎవరైనా సరే మాట్లాడేస్తారు. కానీ పెద్ద పెద్ద సభల్లో వాటిలో ఎవరినైనా అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు, అందులో ఒక దేశాన్ని అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు కంపల్సరీ స్పీచ్ అనేది ఫార్మల్గా ఉండాలి. మనం ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్ కూడా ఫార్మల్గానే ఉండాలి. అందుకని దాని గురించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఫార్మల్ స్పీచ్ ఈజ్ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్. ఫార్మల్ స్పీచ్ అనేది ప్లాన్డ్గా ఉండాలా, అన్ప్లాన్డ్గా ఉండాలా? ఫార్మల్ స్పీచ్ అనేది ప్లాన్డ్గా ఉండాలా, అన్ప్లాన్డ్గా ఉండాలా? వెరీ గుడ్, ప్లాన్డ్గా ఉండాలి. ఏ ఫార్మల్ స్పీచ్ హ్యాజ్ డాష్ ఏ థీమ్ ఆర్ స్టోరీ. ఫార్మల్ స్పీచ్ ఉండాల్సింది ఒక థీమా, ఒక స్టోరీనా? థీమ్ ఉండాలి. వెరీ గుడ్. ఏ ఫార్మల్ స్పీచ్ మే అడ్రస్ ఆల్ ఏజెస్, సెలెక్టెడ్ గ్రూప్స్ ఆర్ బోత్. ఫార్మల్ స్పీచ్ అనేది ఆల్ ఏజెస్కి సంబంధించి ఉండాలా, లేకపోతే ఒక సెలెక్టెడ్ గ్రూప్కి సంబంధించి ఉండాలా? ఆల్ ఏజెస్కి. వెరీ గుడ్. నెక్స్ట్, ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ స్పీచ్ ఈజ్ డిగ్నిఫైడ్, స్లాంగ్ అండ్ జోవియల్. డిగ్నిఫైడ్గా ఉండాలా, స్లాంగ్గా ఉండాలా, జోవియల్గా ఉండాలా? వెరీ గుడ్, డిగ్నిఫైడ్గా ఉండాలి. అంటే మన స్పీచ్ని ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టి